హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కొన్ని గైడెన్స్ ఇస్తూ కొన్ని వీడియోలు అనేది నేను తయారు చేసి ఇస్తున్నాను మీకు. అందులో భాగంగా ఇవాళ మనం ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, మిగతా కోర్ గ్రూపులు కూడా వదిలేస్తున్నారు అనే యాంగిల్లో అసలు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని వివరిస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ సైన్స్కి ఉన్నటువంటి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, అంతా ఇంత కాదు. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ కొలువుల్ని ముంచేస్తుంది, అయినా సరే చాలామంది సిఎస్సి కానీ ఐటీలో కానీ జాయిన్ అవుతున్నారు. అయితే జీతం బాగుంటుందని జీవితం బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు, జీతం బాగా ఉంటుందని జీవితం బాగుంటుందని అనుకుంటున్నారు. అయితే కోర్ గ్రూపులు వదిలేసి ఓన్లీ కంప్యూటర్ ఇంజనీరింగ్ వైపు మాత్రమే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారు, పరుగులు పెడుతున్నారు. గత 2-3 ఏళ్ళుగా ఐటీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకి అందరికీ తెలుసు. ఎందుకంటే చిన్న చిన్న ప్యాకేజీలకు కూడా ఉద్యోగాలు దొరికే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి పరిస్థితి ఏమో వచ్చేసి వాళ్ళ ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఉద్యోగాలు పోగొడుతుంది. మరి వాళ్ళు నిలబడలేకపోతున్నారు, ఆ దెబ్బకి నిలబడలేకపోతున్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ అనేది తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ డీటెయిల్స్ మళ్ళీ ఇంకా వెళ్దాము. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని. మనం కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాము, ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ, లే ఆఫ్స్ అయితే కంటిన్యూ అవుతుంది. మనం పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఒక సరైన స్కిల్స్ లేవని చెప్పి సాకులు చూపించి అయితే వాళ్ళు తీసి పడేస్తున్నారు, సీనియర్లు కూడా తొలగించేస్తున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు కూడా కొంచెం భయపెడుతున్నాయి మనకి. సర్వీస్ సెక్టార్కి గండం అయితే పొంచి ఉంది. మన మధ్య భారతీయులు ఎవరిని చేర్చుకోవద్దని చెప్పి కూడా మాట్లాడాడు ఆయన. ఏ స్పీడ్ అనేది పెరగడంతో కంపెనీలు కూడా ఏం చేస్తున్నాయంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా పెద్ద పెద్ద డేటా సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఏఐకి ప్లానింగ్ అనేది ఏఐని పెట్టుకోవడానికి ప్లానింగ్ చేస్తుంది. దానికోసం బడ్జెట్లు కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నాయి. ఐటీ దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా దాదాపు ఇదే బాటలో నడుస్తున్నాయి. మరి దాంతో మనుషులు మానవ వనరుల అవసరం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీతో సమానంగా మనుషులు పనిచేయలేకపోతున్నారు, ఎంప్లాయీస్ పనిచేయలేకపోతున్నారు. అందుకు ప్రధానమైనటువంటి కారణము ఇంజనీరింగ్ లో కోర్ గ్రూపులు నెగ్లెక్ట్ చేయడం కూడా ఒక కారణం అని చెప్పేసి అంటున్నారు. ఐటీలో ఏం జరుగుతుంది, ఐటీ కాకుండా మిగతా గ్రూపుల్లో చేరితే ఉద్యోగాలు రావట్లేదా, లేదా ఆ బ్రాంచ్లో చేరిన వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉంది అనేది కూడా ఇంకొక వీడియోలో కూడా చెప్తాను నేను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియోని మీకు తెలిసినటువంటి అందరూ ఈ వీడియోలన్నీ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక బటన్ అయితే, లైక్ బటన్ అయితే కొట్టండి. ఎక్కువ మంది విద్యార్థులకి చేరడానికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేస్తారు. 2024 నుంచి 2024 చివరి నుంచి ఐటీలో అయితే దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు అన్నీ కూడా ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున తొలగించుకుంటూ వస్తున్నాయి. టీసీఎస్ 12,000 మందికి లే ఆఫ్ ఇచ్చింది, ఇన్ఫోసిస్ ఇచ్చింది, విప్రో ఇచ్చింది, కాగ్నిజెంట్, యాక్సెంచర్, వీళ్ళందరూ చాలా సంస్థలు ఇలాగే లే ఆఫ్స్ అనేవి పెట్టుకుంటూ వస్తున్నాయి. 2010 నుంచి 2025 వరకు కూడా ఐటీ కంపెనీల్లో భారీగా రిక్రూట్మెంట్స్ జరిగినాయి. మనకి చాలా చూసాం మనం. అట్లాంటి ఇన్ఫోసిస్ అయితే 153% తీసుకుంది, అలాగే టీసీఎస్ 278% ఎంప్లాయీస్ని తీసుకుంది, విప్రో 116% తీసుకుంది, కాగ్నిజెంట్ 223 తీసుకుంది, యాక్సెంచర్ 291% ఎంప్లాయీస్ని కొలువులోకి తీసుకున్నాయి. కానీ 2024లో లాస్ట్ నుంచి కూడా స్పీడ్ అందుకుంది. దాంతో ఎంప్లాయీస్ అందరూ కూడా రిక్రూట్మెంట్ క్రమంగా తగ్గిపోతూ ఉంది. ఒక్కొక్క కంపెనీ 20 నుంచి 40% వరకు కూడా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఇంకా రాబోయే దారుణంలో 2026లో ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ ఏడాది చివరి వరకు కూడా ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చాలా కంపెనీలు కనీసం 15% ఉద్యోగులను తొలగించేసి తీసి పడేసినాయి. 2023-24లో నాటికి కంప్యూటర్ కోర్సుల్లో చేరిన వాళ్ళ సంఖ్య చూస్తే 22 లక్షలకు పైగా ఉంది. అంటే ఎంతమంది ఖాళీగా ఉన్నారని ఆలోచించండి. ఎంతమందికి అందరికీ కూడా ఉద్యోగాలు లభించిన ఇదేం లేదు, పరిస్థితి ఏం లేదు అక్కడ. ఇక మిగతా గ్రూపుల వారి సంఖ్య, మిగతా కోర్సులలో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య మాత్రం బాగా తగ్గిపోయింది. మనకు తెలుసు, మంది ఎక్కువైతే మజ్జిగ పరచనా అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే తయారైంది. వాళ్ళ జీతాల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. 10 ఏళ్ల క్రితం ఐటీ ఉద్యోగం చేసే వాళ్ళకి భారీ ప్యాకేజీలు ఉండేవి. కంపెనీలో జాయిన్ అయితే మారితే, అంటే అక్కడ నుంచి జాయిన్ మళ్ళీ ఇంకో దాంట్లోకి జంప్ అయితే లక్షలలో శాలరీ హైక్స్ అవి బాగా వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. కాలేజీలో కనీసం క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా చేయట్లేదు ఇప్పుడు ఎక్కడా
కూడా. ఆఫ్ క్యాంపస్లో కూడా చాలా స్టేజ్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా పెద్ద పెద్ద ఫేమస్ కాలేజీలోనే జరుగుతున్నాయి అనమాట. ఇక ఆఫ్ క్యాంపస్లో అయితే అంటే క్యాంపస్ కాకుండా బయట నుంచి మనం అప్లై చేసుకుంటే బోల్డ్ అన్ని స్టేజీలలో ఎగ్జామ్స్ పెడుతున్నారు. చివరికి కొన్ని కంపెనీలు అయితే రిజల్ట్ ఇవ్వట్లేదు. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, దాదాపు 20-30 మంది వచ్చారట. ఒక అతను ముంబై నుంచి కూడా వచ్చాడట, 1,50,000 శాలరీ వేసుకొని వచ్చాడట. ఆయన శాలరీ వ్యక్తి ఇక్కడికి వచ్చాడట. వాడు ఇచ్చిన స్టార్ట్అప్ కంపెనీ కూడా వాడు శాలరీ కూడా మెన్షన్ చేయలేదట. ఇక్కడికి వచ్చేసరికి వాడు 20,000-30,000 శాలరీ చెప్పాడట. పైగా ఒక్కళ్ళనో ఇద్దరినో తీసుకున్నాడట. అక్కడ 50-60 మంది రిక్రూట్మెంట్ కోసం అని చెప్పి నిరుద్యోగులు వచ్చారట. మరి ఇంత మాత్రానికి నన్ను పిలిచారు అక్కడ నుంచి అని చెప్పేసి అని అన్నాడట. పాపం అట్లా అంటే కొన్ని కంపెనీలు అయితే అసలు రిజల్ట్ ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీలు మరికొన్ని ఆఫర్ లెటర్ ఇచ్చేసేసి అపాయింట్మెంట్కి పిలవట్లేదు. 2022లో చేసిన వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు, నాకు తెలుసుకోవడం. అలాంటి వాళ్ళు ఈ మధ్య జాయిన్ అయ్యారు. అలా జీతాలు అయితే మరీ ఘోరమేగా. 2010లో ఫ్రెషర్స్కి 3,25,000 3.5 లక్షలు అట్లా ఉండేవి యాన్యువల్ శాలరీ. అంటే 15 ఏళ్లలో దాదాపు 49% ద్రవ్యోల్బణం పెరిగింది. అంటే ఈ లెక్కన 2025కి వచ్చేసరికి మనకి 6,40,000 రూపాయలు శాలరీ ఇవ్వాలి వాళ్ళకి. కానీ ఆ 3,60,000 కంటే అప్పటికిప్పటికీ ఏదో కొంచెం పెంచి ఒక 40,000 మాత్రమే పెంచి 3,60,000, ఇంకా అంతకంటే తక్కువ కూడా ఉన్నాయి కొంతమంది అయితే. అంతకంటే కూడా తక్కువగా ఇస్తున్నాను. 20,000 22,000 చేతికి అందేటట్టుగా వస్తున్నాయి నెలకి. ఫ్రెషర్స్కి అయితే యాన్యువల్ ప్యాకేజీలు కూడా తగ్గిపోతున్నాయి కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందంటే అందరూ కంప్యూటర్ కోర్సుల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోర్ గ్రూపుల్లో కూడా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు భారీగా ఉంటాయని నిపుణులు అయితే చెప్తున్నారు. నేను మొన్న ఒక సినిమా చూసా, ట్రిపుల్ బెడ్రూమా అదే ఉంది, సిద్ధార్థ్ చేస్తాడు దాంట్లో. అంటే కంప్యూటర్ కోర్స్ బాగుంటుందా అని చెప్పాడు. లోపల ప్రిన్సిపాల్ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్తాడు, నాన్న నాకు మెకానికల్ నాన్న ఇస్తావు నాన్న అంటే కూడా వినకుండా దాంట్లో కంప్యూటర్ కోర్సులను చేర్పిస్తాడు. చివరికి వాడు ఏం చదవలేకపోతాడు, అన్ని ఫెయిల్ అవ్వకుంటూ వస్తాడు. చివరికి మళ్ళీ అయిపోయి మనీ జీరో అయిపోతుంది. కంపెనీలో కూడా జాయిన్ అవుతాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకు దొబ్బటం అట్లా చేస్తుంటారు. చివరికి ఇక సిద్ధార్థ్ ఏం చేస్తాడంటే మళ్ళీ మెకానికల్ వస్తాడు, బీటెక్ చేసి తర్వాత అప్పుడు మంచి పేరు తెచ్చుకుంటాడు. ఒక పెద్ద కంపెనీ, ఒక పెద్ద ఇది పేపర్ దినపత్రికకు సంబంధించినటువంటి దాంట్లో మిషనరీ బాగు చేసి అదే చూపిస్తారు. అట్లా అంటే వాళ్ళకి ఇష్టమున్న కోర్స్ కాకుండా కంప్యూటర్ కోర్సులు బలవంతంగా చేర్పిస్తే ఏంటి అనేది దాంట్లో చూపించాడు. అది కాన్సెప్ట్ వేరైనా, త్రిబుల్ బెడ్రూమ్ గురించి కాన్సెప్ట్ అయినా దాంట్లో మధ్యలో ఇది కూడా ఇచ్చారన్నమాట. ఇలా చాలా మంది విద్యార్థులు ఇది గమనించట్లేదు, గుడ్డిగా కంప్యూటర్ కోర్సులను జాయిన్ అయిపోతున్నారు. తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ కంప్యూటర్ కోర్సులో భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నిపుణులు అయితే చెప్తున్నారు. దేనికైనా సరే స్కిల్ కావాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం వచ్చాక దానికి తగ్గట్టుగా ఎంప్లాయీస్ కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కోడింగ్తోనే సూపర్ డూపర్ హిట్ అయ్యేవాళ్ళు, బాగా జాబ్స్ కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు అలా కాదు, కోడింగ్ ఒకటే సరిపోవట్లేదు, స్కిల్స్ ఇంకా మిగతా స్కిల్స్ కూడా డెవలప్ కావాలి. అలా ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళని మాత్రం కంపెనీలు అయితే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. మేము కంప్యూటర్ కోర్సులు చేసాము, మాకు ఉద్యోగాలు గ్యారెంటీ అని కలలు కనటం అయితే మానుకోవాలి. కోర్ గ్రూప్ చేసిన వాళ్ళు కూడా అప్గ్రేడ్ అయితేనే ఐటీలో నిలదొక్కునే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఈసీఈ కానీ, త్రిబుల్ ఈ కానీ లాంటి కోర్సులకి గ్రూపులకి డిమాండ్ తగ్గుతుంది. ఆయా సెక్టార్లో ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయి, కానీ వాటికి డిమాండ్ అయితే తగ్గింది. ఎక్కువ మంది విద్యార్థులు నేను చెప్తున్నట్టుగా కంప్యూటర్ కోర్సుల మీద ఐటీకే, ఏఈకే ప్రాధాన్యత అనేది ఇస్తున్నారు. అయితే ఉద్యోగి కోసం కంపెనీలు వెతికే పరిస్థితి లేదు. అందుకే క్యాంపస్ రిక్రూట్మెంట్లు బాగా తగ్గిపోయినాయి, కాలేజీలో ఉండట్లేదు. ఒకవేళ పెట్టినా కూడా బీటెక్ పూర్తయిన వారికి ఈ కొంతమంది పెడుతున్నారు క్యాంపస్ రిక్రూట్మెంట్లలో. దాంట్లో బీటెక్ పూర్తయిన వాళ్ళకి ప్రైవేట్ బ్యాంకులలో కలెక్షన్ స్కీమ్ల కోసమో లేకపోతే లోన్స్ వెరిఫికేషన్ కోసమో తీసుకుంటున్నాయి తప్ప అసలు కంప్యూటర్ కోర్సుల కోసం తీసుకునే పరిస్థితి అయితే దాటలేదు. కోర్ గ్రూపులను నిర్లక్ష్యం చేయడానికి ఈ దుస్థితికి కారణం అని చెప్పేసి అంటున్నారు. సిఎస్సి తప్ప మిగతా కోర్ గ్రూపులు చదివినా లేదా చదవాలి అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈసీఈ కానీ, త్రిబుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, కెమికల్ కానీ ఇలాంటివన్నీ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు కూడా తమ స్కిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ కోర్సులు కావాలి, అవన్నీ కూడా మరో వీడియోలో నేను వివరిస్తాను. ఈ వీడియో కంటెంట్ స్క్రిప్ట్ని నేను examcenter247.comలో వెబ్సైట్లో ఉంది. మీకు మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు ఇంజనీరింగ్ అండ్ ఏఐ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అని ఉంటుంది, స్పెషల్ అని ఉంటుంది. ఆ పేజీ ఓపెన్ చేస్తే పేజీలో మొత్తం అన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడే వాటిలో మీరు చూసుకోవచ్చు. మీకు కావాల్సిన కోర్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో దొరుకుతుంది. మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వకుండా సైబర్ సెక్యూరిటీ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కోర్సురాలో కానీ, యూడబ్ల్యూలో కానీ ఉన్న కోర్సులో లింకులు కూడా ఉంటాయి. వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్, వాటికి సంబంధించిన అన్నీ ఉంటాయి, బెనిఫిట్స్ ఏంటి అట్లాంటివి ఉంటాయి. మీరు ఒకసారి అక్కడ 247 examcenter247 ఇంగ్లీష్ కోసం అని చెప్పేసి ఆ వెబ్సైట్లో పెట్టాను నేను, ఒకసారి చూసుకోండి. మామూలుగా జనరల్గా ఆర్టికల్స్, ఇప్పుడు జనరల్గా వచ్చే ఆర్టికల్స్ అన్ని కూడా Indiaworld.in అని వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో పెడుతున్నా. అంటే ఏదైనా
ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మన గూగుల్ క్రోమ్ కొనడానికి మన అరవింద్ శ్రీనివాస్ అని ఒక అతను ట్రై చేశాడు, పర్ప్లెక్సిటీ అని అతను. అలాంటి ఇన్ఫర్మేషన్స్ అంటే ఏం జరుగుతుంది తెలుసుకునే పద్ధతి కోసం అయితే మీ indiaworld.in అనేది వెబ్సైట్ ఉంటుంది, దాన్ని చూడండి. వీటికి సంబంధించి ఎగ్జామ్స్కి, వీటికి సంబంధించి కొత్త కోర్సులకు సంబంధించి అసలు ఏమేమి నేర్చుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా మనకి examcenter247.com అని ఉంటుంది, దాంట్లో మీరు చూడండి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మాత్రం లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు స్టూడెంట్స్ అందరికి కూడా సిఫార్సు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ఓపిక చూసినందుకు ధన్యవాదాలు.